పవన్ కళ్యాణ్ని సినిమాల పరంగా జగన్ ఇబ్బంది పెట్టాడు. సినిమా టిక్కెట్ల రేట్లను కంట్రోల్ చేయడం ద్వారా జగన్ పవన్ని దెబ్బ కొట్టడం కోసమే ఆ స్కెచ్ చేశాడు. అదేదో టిక్కెట్ రేట్ ఎక్కువ ఉంటేనే కరెక్ట్, తక్కువ ఉంటే ఎట్లాగా అనేది పవన్ ఫ్యాన్స్ ఫీలింగ్. అప్పటి నుంచి ఆ జగన్ మీద ద్వేషం భారీగా పెరిగింది. అంతకుముందు పవన్ కళ్యాణ్ చెప్తే కూడా అంగీకరించిన వాళ్ళు అప్పటి నుంచి బాగా పవన్ని తొక్కేస్తున్నాడు జగన్ అన్నటువంటి కసితో ఉన్నారు. ఆ కసిని బాగానే హైలైట్ చేయగలిగారు పవన్ కళ్యాణ్. అయితే ఇప్పుడు అలాగ ఫీల్ అయిన ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క అభిమాని కూడా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నాడు, కానీ చంద్రబాబు సీఎం కావాలని కోరుకోవాలి. పవన్ అభిమాని ఎవరైనా పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకున్నాడు, కానీ చంద్రబాబు కావాలని కోరుకోవాలి. అలాంటి వాళ్ళని పవన్ కళ్యాణ్ కన్విన్స్ చేసి నేను సీఎం కాలేను, జగన్ సీఎంగా ఉంటే మాత్రం రాష్ట్రానికి నష్టం, మనకి నష్టం, కాబట్టి చంద్రబాబు సీఎం అయితే బెటర్ అంటూ పొత్తు. చివరికి ఆయనకి సీఎం షేరింగు ఉండదు, డిప్యూటీ సీఎం ఇట్లాంటి హామీలు ఏముండవని తెలిసినా సరే పవన్ కళ్యాణ్ అటే ఉన్నారు కదా అన్నట్టు. తీరా చూస్తే సీట్ల పరంగాను తేడా, చివరికి 21 సీట్లు, అందులో మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు, వైసీపీ నుండి వచ్చిన వాళ్ళు వాళ్ళకే ఓ 10 ఇచ్చేసి కేవలం 11 మంది మాత్రమే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ ఏమైనా సాక్రిఫైస్ చేసేస్తారో తెలియదు. ఓవరాల్గా చూసుకుంటే దీని వలన పవన్ కళ్యాణ్కి ఒరిగిందేంటి, జగన్ మీద ద్వేషం వల్ల పవన్కి ఒరిగిందేంటి, పవన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు కనీసం ఒక 70-80 స్థానాల్లో అయితే బలంగా ఊహించుకుని ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే కార్యకర్తకు ఒరిగిందేంటి. ఒకప్పుడు అదే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని హింసించారనినే వాళ్ళు తెలుగుదేశం మీద విరక్తితో పవన్ సీఎం కాలేడు కదా అని జగన్ కేశారు. ఇప్పుడు జగన్ మీద ద్వేషంతో గతంలో హింసించినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కార్యకర్తలు ఎవరు హింసించబడాల, జగన్ వల్ల ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. కానీ పవన్ని వేధించారు కాబట్టి వాళ్ళందరూ కూడా ద్వేషిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి జగన్ మీద ద్వేషం పవన్ గురించినే, ఇండివిజువల్గా ఏం లేదు, కులపరమైన తగవులో లేకపోతే లోకల్గా ఉన్నటువంటి తగవులు లేవు. ఇప్పుడు ఆ తగవులు ఉన్నటువంటి తెలుగుదేశం వాళ్ళతో స్నేహం చేస్తూ ముందుకెళ్తున్నారు, సర్దుకుందాం అనుకుంటారు. కానీ ఈ వస్తున్న సీట్లు అందులో మళ్ళీ ఇస్తున్నటువంటిది చూసినప్పుడు అసలు ఇంకా వీళ్ళ ఉనికి ఏంటి అన్నటువంటిదే ప్రధానమైన ప్రశ్న. ఈ మాట అనగానే చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎన్నికలు అయిపోయాక మీరు ఎదుర్కొన్న పరిణామాలు చూశాక అప్పుడు ఈ మాట అనండి. ఎందుకంటే నేను మాట్లాడే ప్రతిదీ కూడా నేను మాట్లాడేటప్పుడు చేదనిపిస్తుంది, భవిష్యత్తు వాస్తవం మాట్లాడుతుంటాను. ఇప్పుడు కూడా కొంతమందికి ఆ ఫీలింగ్ ఉంటుంది, కానీ యువతల వాళ్ళ మాయలో ఉంటారు కాబట్టి, ట్రాప్లో ఉంటారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు ఆ ట్రాప్ వేస్తారు కాబట్టి ఆ ట్రాప్లో ఉంటారు కాబట్టి నిందించవచ్చు. కానీ ఇది గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తులో దీనికి సంబంధించి మాట్లాడుకుందాం.